నమస్కారం. వెనుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వెల్తుర్తి మండలం వజ్రాలపాడులో వర్కపుడిసెల ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన నేతలు. వైసీపీతోనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అవుతుందని వెల్లడి. ఎన్నికల యాప్ల నిర్వహణపై పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ మీడియా సమావేశం. నామినేషన్ చివరి రోజు వరకు ఓటు హక్కును దరఖాస్తు చేసుకోవచ్చని వివరణ. ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారి సుబ్బారావు సమక్షంలో సమీక్షా సమావేశం. పలు అంశాల వెల్లడి. మాచర్ల నియోజకవర్గంలో వెల్తుర్తి మండలం వజ్రాలపాడులో వర్కపుడిసెల ప్రాజెక్టు నిర్మాణ పనులను వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నసరాపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ ఉపాధ్యక్షుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి పర్యవేక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి వారు మాట్లాడారు. ఈరోజు మన శాసనసభ్యులు గారు దీన్ని తీసుకురావటం ఇలా కావటానికి ఈ వర్కపుడిసెలకి ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చాలా చొరవ తీసుకోవటం జరిగింది. వాస్తవాలు మాట్లాడుకోవాలి. వాస్తవాలు మాట్లాడుకుంటే చాలా సీరియస్గా అప్పుడున్న జలవనరుల శాఖ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారితో కూడా దీన్ని బాగా డిస్కషన్ చేసి అన్ని విధాల నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా, పూర్తి స్థాయిలో అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా రామకృష్ణారెడ్డి గారికి మొదటి నుంచి కూడా చాలా దగ్గరగా ఉండి ఈ విషయంలో ఆయన ఎంతో సహకరించారు. ఆ సహకరించి డైరెక్ట్గా సీఎంతో అక్కడ జలవనరుల శాఖ మంత్రి, అక్కడ ఫారెస్ట్ మంత్రి గారిని ఢిల్లీలో మన జగన్మోహన్ రెడ్డి గారి చేత మాట్లాడించి దీనికి అనుమతులన్నీ కూడా పూర్తి స్థాయిలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడి కేంద్ర మంత్రులతోటి అన్ని విధాల పూర్తి చేసే కార్యక్రమంలో భాగంగా మనం ఇవన్నీ అనుమతులు సాధించుకునే దానికి మేము కూడా అన్నట్టుగా చెప్తున్నటువంటి వాళ్ళు, మేము కూడా అన్నట్టుగా వాళ్ళు ఒక మాట అలా సహాయపడ్డవాళ్ళవే కానీ అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చలవే ఈ వర్కపుడిసెల ప్రాజెక్టు. అందరు కూడా ఈ ప్రాజెక్టు మీద సుదీర్ఘంగా చెప్పారు. ఎప్పుడు ప్రారంభమైందని ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. దీనికి సంబంధించి ఎంతో కొంత నాది కూడా ఒక చిన్న పాత్ర ఉంది. దీనికి సంబంధించి కొంత నాకు తెలుసు కాబట్టి ఎక్కువ అంటే టైం కూడా తీసుకున్నాం. మీలా నాకు కూడా ఆకలేస్తుంది అన్నారు, 2:30 అయిపోయింది కాబట్టి తొందరగానే ఫినిష్ చేస్తా. నేను మంత్రి అయిన తర్వాత అనేక సార్లు నేను రామకృష్ణన్న నాకున్న తక్కువ శాసనసభ్యులు అత్యంత ముఖ్యుడు, సోదర సమానులు, బాగా దగ్గర ఎవరంటే మీ శాసనసభ్యులు రామకృష్ణ అన్నారు. అయితే ఎప్పుడు మేము కలుసుకున్నా ఎప్పుడున్నా కూడా మీ నియోజకవర్గానికి సంబంధించి ఒకటే ఇది అడిగేవాడు, వర్కపుడిసెలని తొందరగా మనం ఫినిష్ చేయాలా, అది నేను మాట ఇచ్చాను, ఎన్నికల లోపల అన్ని పర్మిషన్స్తో మనం ప్రారంభించాలా, మా ప్రాంతం ఇదిగా ఉండాలని చెప్పి వేసి ప్రజలు మోసం చేసి ఏం పర్మిషన్ లేకుండా ఊరిన టెండర్ పిలిచి వెళ్ళిపోయిన ప్రభుత్వం ఆ ప్రభుత్వం అయితే కేవలం 24,000 ఎకరాలు మాత్రమే ఊరికనే అటు పిలిచి వెళ్ళారు. తర్వాత ఒకసారి రామకృష్ణ అది కాదు 24 కాదు, మొత్తం మా ప్రాంతం అంతా కూడా ఇది ఎక్స్టెండ్ అవ్వాలి, వెల్దుర్తికి వెళ్ళాలి, అక్కడి నుంచి దుర్గి అంతా వెళ్ళాలి, అక్కడి నుంచి బొల్లాపల్లి తర్వాత ఇది వెళ్ళాలి అని చెప్పి ఆలోచన చేసి ఇంకో ఫేజ్ కింద పిలవాలా అని చెప్పి అన్నీ కూడా చర్చలు జరిగి అనేక సార్లు మీ శాసనసభ్యులు దాని మీద వేరే డిపార్ట్మెంట్ అన్ని రకాలుగా దీని మీద చర్చలు జరిగినాయి. అందరూ కూడా తొందరగా ఫైల్ మూచారు. ఎప్పుడు కూడా చాలామంది అడగచ్చు 2019లో అయితే ఇప్పుడు దాకా ఎందుకు లేట్ అయింది, వీళ్ళు ప్రతిపక్షాలు చెప్పినట్టు. కానీ దీనికి సంబంధించి
స్టేట్ గవర్నమెంట్ ఒకటి పర్మిషన్, జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్లో నుంచి మనకి ఫారెస్ట్ పర్మిషన్స్ రావాలి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రావాలి. దీనికి సంబంధించి ఏదైతే మెయిన్ ట్యాంక్ పెడతామో, ఆ పంప్స్ పెడతామో, లిఫ్ట్ పెడతామో, అది క్లియర్ వైల్డ్ లైఫ్ జోన్ అయినా టైగర్ జోన్ కింద ఉంటుంది. అది చిన్నగా ఏదో మనకి ఇక్కడున్న అడవిలో లాగా తవ్వేయటం అంత సులువు కాదు. ఏదో చిన్నగా అటు పోయి మనం చెన్నైకి పోయి పర్మిషన్ తీసుకొచ్చేంత సులువు కాదు. మెయిన్ కోర్ ఏరియా ఏదైతే ఉందో, మనం ఎక్కడి నుంచి అయితే లిఫ్ట్ చేసి మనం పైప్ లైన్ ద్వారా చేస్తామో అది క్లియర్ వైల్డ్ లైఫ్ టైగర్ జోన్ అంతా చాలా క్రిటికల్ ఫారెస్ట్ జోన్. అంత తేలిగ్గా పర్మిషన్స్ ఒప్పుకోరు. కానీ ముఖ్యమంత్రి గారు అనేక సార్లు ఇది పడటం, కోవిడ్ రావటం, ఎన్ని పర్మిషన్స్ అన్నీ కూడా వాళ్ళు ఒప్పించి అన్నీ తీసుకురావటం, అవన్నీ కూడా పూర్తిగా మనకి ఫారెస్ట్ పర్మిషన్స్ అయితే మేలో వచ్చినాయి 2023. పూర్తిగా ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ అన్నీ కూడా తీసుకుంటే 11 నవంబర్లో వచ్చిన తర్వాత, అన్ని పర్మిషన్స్ వచ్చిన తర్వాత ఈ పనిని మనం ప్రారంభించవచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సగర్వంగా ఈరోజు వచ్చి ఇక్కడ కార్యక్రమం చేసి ఈరోజు అన్నీ కూడా ఫారెస్ట్ ల్యాండ్ దాదాపు 48 ఎకరాలు ఫారెస్ట్కి సంబంధించి వేరే దగ్గర ల్యాండ్ ఇవ్వటం, దానికి సంబంధించి డబ్బులు కట్టడం, ఇవన్నీ కూడా చేసి, ఎందుకంటే పర్మిషన్స్ వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ జరిగి ఈరోజు పనులు ప్రారంభం స్టార్ట్ చేయడం జరుగుతుంది. కేవలం ఇంకొక 6 నెలల్లోనే పూర్తిగా మొట్టమొదటి ఫేజ్ కింద 25 ఎకరాలు రావటం, దాని వెంటనే కూడా బొల్లాపల్లి ఏదైతే మళ్ళీ పుల్లల చెరువు ఏదైతే ఎర్రగుంటపాలెం వరకు ఉందో దాని దాకా కూడా రెండో ఫేజ్కి అన్నీ కూడా అనుమతులన్నీ అయిపోయి రెడీ చేసుకొని దాన్ని కూడా ఎక్స్టెన్షన్ చేసే కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరైతే ప్రతిపక్షాలు రోజు మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళు చెప్పినట్టు టెంకాయ కొట్టించి పేదలు మోసం చేయటం కాదు. దానికి సంబంధించి ప్రతి పర్మిషను, ప్రతి క్షుణ్ణంగా ఎక్కడెక్కడ ఏమి కావాలి మీ అందరికీ తెలుసు. ఒక్కొక్కసారి ఒక ప్రాజెక్టు దశాబ్దాలుగా ఆగిపోయిన పరిస్థితి ఉంది అది. కానీ 2-2.5 సంవత్సరాల్లోనే దాన్ని వేగవంతంగా ఈరోజు పర్మిషన్స్ తీసుకొచ్చారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కృషి ఎంత ఉందో అంతకన్నా ఎక్కువ మీ శాసనసభ్యులు రామకృష్ణ కృషి ఉందని చెప్పి. ఎందుకంటే ఎన్నికల యాప్ల నిర్వహణపై పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం జరుగుతుందని వివరించారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని వాటిని మాత్రమే తిరస్కరించడం జరుగుతుందని వివరించారు. నామినేషన్ చివరి రోజు వరకు ఓటు హక్కును దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పల్నాడు జిల్లాలో ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి మనకి జనవరి 22 ఎప్పుడైతే మన ఫైనల్ పబ్లికేషన్ అయిందో ఎలక్టోరల్ రోల్ సంబంధించి, దాని తర్వాత 56,052 ఫామ్స్ అన్ని కలిపి, ఫామ్ 6 కానీ 7 and 8 కలిపి 56,052 వచ్చాయి. అందులో 35,542 మెంబర్స్ని ఇంక్లూడ్ చేసాం. అది కరెక్షన్ కావచ్చు, కొత్తగా ఓటర్ కార్డు కానీ, అలాగే ఏమైనా షిఫ్టింగ్ కానీ, వీటికి సంబంధించినవి 35,542 మందికి యాక్సెప్ట్ చేయడం జరిగింది. అలాగే కొన్ని అంటే వాళ్ళకి ఒక ఫామ్ 6 పెట్టినా సరే మళ్ళీ మాకు ఇంకా ఈ రోజులో అప్డేట్ కాలేదని చెప్పి మళ్ళీ కొత్తగా ఫామ్ 6 పెట్టుకోవటం, లేదా కొన్ని ప్రొడ్యూస్ చేయాల్సిన ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయలేకపోవటం వల్ల, కొన్ని రాంగ్ అప్లికేషన్స్ వల్ల ఇటువంటివన్నీ కలిపి రిజెక్ట్ చేయడం జరిగింది. అవి 13,247 రిజెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర కేవలం 7,263 మాత్రమే పెండింగ్ ఉన్నాయి. సో మనకి యావరేజ్గా 800 వరకు అప్లికేషన్స్ ప్రతిరోజు కూడా ఫామ్స్ ప్రాసెస్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకి 7 నుంచి 8 రోజుల్లో ఇవి పూర్తిగా మొత్తం ప్రాసెస్ అన్నది చేయటం జరుగుతుంది. అలాగే మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి ప్రాసెస్ అన్నది, ప్రక్రియ అన్నది ఎలక్షన్స్ ముందు వరకు కూడా, నామినేషన్స్ లాస్ట్ డేట్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా సరే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు కానీ, 18 నుంచి 22 సంవత్సరాల మధ్యలో ఇంకా ఓటు హక్కు లేకపోయినా, దాని తర్వాత ఏజ్లో లేకపోయినా సరే కొన్ని ఎందుకు ఎంతవరకు లేదన్నది కొన్ని అఫిడవిట్స్ అవి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎవరు ఏ స్థాయిలోనైనా సరే ఓటర్ కార్డు కానీ ఇంకా లేకపోతే వాళ్ళు వెంటనే ఫామ్ 6 మీ BL1 కన్సల్ట్ చేసి అప్లై చేసుకోండి. అది వెంటనే త్వరితగతిన 7 రోజుల్లోనే ఎంక్వైరీ పూర్తి చేసి మీకు ఆ ఓటర్ కార్డు అన్నది ఇవ్వటం జరుగుతుంది. ఏవైతే మన దగ్గర 2,30,000 కార్డులు గతంలో కొత్తవి మన ఫామ్ 6లు వచ్చి వాటిని ప్రింటర్ కోసం పంపించాం. అందులో నిన్నే 80,000 కార్డులు ఎపిక్ మనకి ప్రింట్ అయ్యి రావటం జరిగింది. అవన్నీ కూడా త్రూ పోస్టల్ డిపార్ట్మెంటు మీ అడ్రస్లకి
చేరవేయటం జరుగుతుంది. ఇంకా మిగిలినవి ఇంకా 1,80,000 కూడా ఒక 3-4 డేస్లో ఎప్పుడైతే మన ప్రింటర్ నుంచి వస్తాయో అప్పుడు వెంటనే డిస్ట్రిబ్యూట్ చేయటం జరుగుతుంది అనమాట. ఇది ఒకటి. ఇంకా తర్వాత ఇంకా పోలింగ్ స్టేషన్ సంబంధించి అన్ని పోలింగ్ స్టేషన్స్లోనూ పూర్తి స్థాయిలో ఇష్యూడ్ మినిమం ఫెసిలిటీస్ మన జిల్లాలో ఉన్నాయి. మనకున్న 1926 పోలింగ్ స్టేషన్స్లో కూడా పూర్తిగా ర్యాంప్ కానీ, లైటింగ్, ఫ్యాన్ ఫెసిలిటీస్, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్, వాష్రూమ్స్, ఆ టేబుల్స్ సరిపడా ఏరియా, అలాగే క్యూ మేనేజ్మెంట్ కానీ అన్నీ మనకి ఏవైతే ఇష్యూడ్ మినిమం ఫెసిలిటీస్ అని ఇచ్చారో అవన్నీ కూడా 1926 పోలింగ్ స్టేషన్స్కి మనం కంప్లీట్ చేసుకొని పోలింగ్ స్టేషన్స్ పరంగా రెడీగా ఉన్నాం. ఇంకా తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్స్, పోలింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అండ్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్, ఇది కూడా పూర్తిగా మన దగ్గర ఉన్న మొత్తం సిబ్బంది, టీచర్స్ కానీ, అలాగే సచివాలయంలో పనిచేస్తున్న ఫంక్షనల్ అసిస్టెంట్స్, మనకి సరిపోని దీంట్లో మనకి అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి ఉన్న జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు కూడా తీసుకొని పూర్తిగా హ్యూమన్ రిసోర్సెస్ తోటి మనం ప్రిపేర్డ్గా ఉన్నాము. ఇక్కడ గమనించాల్సిన ఒక కండిషన్ ఏంటంటే, ఒక పోలింగ్ స్టేషన్స్కి ఒక సచివాలయంలో పనిచేసే ఒక ఫంక్షనల్ అసిస్టెంట్ మాత్రం ఉండాలని ఇచ్చారు. సో భవిష్యత్తులో మనకి ఎక్కడైనా డెఫిసిట్ ఉన్న దగ్గర మనం రిప్రజెంట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన గైడ్లైన్స్కి మేరకు మనం అదనంగా ఇంకొక ఫంక్షనల్ అసిస్టెంట్ని మనం తీసుకోవడానికి వీలు కలుగుతుంది. అది మేము సిఇఓ గారితో ఆ సందర్భానుసారం మేము కరస్పాండెన్స్ చేస్తున్నాం. ఇది రిగార్డింగ్ హెచ్ఆర్. ఇంకా మైక్రో అబ్జర్వర్స్ కూడా మనకు కావాల్సిన మైక్రో అబ్జర్వర్స్ ఎక్కడైతే మన క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ మనకి ఈ మైక్రో అబ్జర్వర్స్ అన్నది అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, బ్యాంక్స్లో, పోస్ట్ ఆఫీస్లో, రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరినీ కూడా మనం తీసుకొని దీనికి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో కూడా, హ్యూమన్ రిసోర్స్ పోర్టల్లో కూడా వాళ్ళ పేర్లు ఇంక్లూడింగ్ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా చేయటం జరిగింది. సో మైక్రో అబ్జర్వర్స్ కూడా మనం రెడీగా ఉన్నాం. ఇంకా తర్వాత రెగ్యులర్ ఎలక్షన్ సంబంధించి మనకి ఇమీడియట్గా రేపు ఎలక్షన్ కోడ్ నోటిఫికేషన్ రాగానే ఇమీడియట్గా స్టార్ట్ అయ్యేది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎంసీసీ. ఈ ఎంసీసీకి సంబంధించి ఆల్ ఎంపీడీఓస్తో మనకి మొత్తం 34 టీమ్స్ని వేయటం జరిగింది. మనకి 28 మండలాలు, కొన్ని అర్బన్ ఏరియాస్లో ఉన్నప్పుడు ఎంపీడీఓస్ మానిటరింగ్ అది సరిపోదు కాబట్టి అక్కడ ఎక్స్ట్రా తీసుకొని మనం టోటల్గా 34 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ని వేయటం జరిగింది. సో రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే తక్షణం రంగంలోకి దిగేది ఎంసీసీ టీమ్స్. సో వీటితో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ అంటే ఒక పోలీస్ కానీ, నాన్ పోలీస్, అక్కడ ట్యాక్స్ పర్సన్స్, వీళ్ళందరితో కలిపి మనం ఒక ఫ్లయింగ్ స్క్వాడ్గా మనం బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. మనం 33 ఫ్లయింగ్ స్క్వాడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ అంటే కొన్ని ఎక్కడైతే జంక్షన్ పాయింట్స్, టీ జంక్షన్స్, వై జంక్షన్స్ ఉంటాయో మన రెగ్యులర్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు, పోలీస్ చెక్ పోస్టులు, ఫారెస్ట్ చెక్ పోస్టులు కాకుండా ఎక్కడైతే మనకి జంక్షన్స్ వల్నరబుల్, ఎక్కడెక్కడైతే మనకి క్యాష్ ట్రాన్స్ఫర్స్ కానీ, మెటీరియల్, ఫ్రీబీస్ లాంటివి ఎక్కడైతే ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి అవకాశం ఉందో అటువంటి జంక్షన్స్లన్నింటిలో కూడా స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ని కూడా పెట్టడం జరిగింది. అవి 43 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్. తర్వాత వీడియో వ్యూయింగ్ టీమ్స్ అంటే వీళ్ళతో పాటు ఎక్కడైనా ఏదైనా మనం పట్టుకున్నా అక్కడ వెంటనే ఎవిడెన్స్ కోసం వాటి కోసం వీడియోలు అవి తీయటం, గ్రామాల్లోనే అక్కడ చేసి అక్కడ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అది ఎలా జరుగుతుంది, ఇవన్నిటికీ కలిపి ఒక వీడియో వ్యూయింగ్ టీమ్స్ అంటారు. అవి టోటల్ 7 ఏర్పాటు చేయడం జరిగింది. వినుకొండ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసి అనంతరం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అనంతరం కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుని మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలో కూడా మరి ఈ వేడుకలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా ఒక కొత్త పరిపాలన సృష్టించి ఒక కొత్త మార్గాల్లో నడిపిస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి
పదంలో ముందుకు నడుపుతున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియపరచుకుంటూ మన నియోజకవర్గం నుంచి ఆయనకి కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ మరి ఈరోజు చెప్పాలంటే అందరూ సిద్ధం సభ ఆవిర్భావ దినోత్సవం ముందుగా సిద్ధం సభ ఏర్పాటు చేసి అద్భుతంగా మరి ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆ ప్రజలు ఆ విధంగా అసలు ఒక అలల్లాగా ఆ సభను చూస్తే అసలు దాదాపుగా 270 ఎకరాల్లో ఎక్కడ కూడా ఇసుకేస్తే రాలేదు విధంగా ఇసుకేస్తే కూడా రాలే పరిస్థితి లేదు. అలాంటి ప్యాక్ అయ్యి ప్రజలు ఒక సముద్రంపై అలల్లాగా అలా అలా అడ్డా ఉన్న పరిస్థితి చూసాం. మా జీవితంలో మా చరిత్రలో మేము 58 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగనటువంటి ఏ నాయకుడికి కూడా ఇంత ఆదరణ ఇంత పబ్లిక్ ఒక ప్లేస్కు రావటం ఒక పార్టీ నాయకుడికి అంత పెద్ద స్థాయిలో జేలు పలకటం అనేది చిన్న విషయం కాదు. భారతదేశంలోనే ఇది ఒక చరిత్ర, భారతదేశంలోనే ఇది చెప్పుకోదగినటువంటి సభ. ఆ సభే సిద్ధం సభ. మేదరమెట్ల కాడ చూస్తే ఎటు చూసినా 20 కిలోమీటర్ల ట్రాఫిక్ ఆగిపోయి ఎటు చూసినా ప్రజలు ఆ స్పందన ఆ ప్రజలు ఆ రోడ్ల మీద చూస్తే అది కదా ఇది కదా సిద్ధం సభ అంటే, ఇది కదా నాయకుడు అంటే, నాయకుడి మీద ప్రేమ అంటే అది కదా అనే విధంగా ఆ నాయకుడి మీద ప్రేమ చూస్తుంటే ఆనందం వేసింది. వినుకొండ పట్టణంలోని జాషువా కళా ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి సుబ్బారావు సమక్షంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. వినుకొండ నియోజకవర్గంలో తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల నిర్వహణపై చేపట్టవలసిన కార్యక్రమాలను వివరించారు. 27 మంది సెక్టార్ ప్లానింగ్ ఆఫీస్ స్క్వాడ్లు పాల్గొన్నారు. పోలీస్ పరంగా ఇద్దరు తెరించాం అంటే 24/7 మీరు అందరినీ చెప్పి ఒక్కొక్కరిని మాకైతే చూపించారు. ప్రతిసారి కూడా ఇది జరుగుతున్న ప్రాబ్లం మీరేం చేస్తారు మనకు ఏం చేస్తున్నారు మనకి కంటెంట్లో కొన్ని చెప్పిన ప్రకారం మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆర్డర్ కూడా న్యాయం కూడా ఇస్తారు, ఆర్డర్ కూడా ఇస్తారు. 24/7 షిఫ్ట్ వినుకొండ పట్టణంలోని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆఫీస్ లో రైతు సంఘం కార్మిక సంఘం ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు తోట ఆంజనేయులు మాట్లాడుతూ భారతదేశంలో గత 2-3 సంవత్సరాల నుండి దేశవ్యాప్తంగా రైతాంగ పోరాటాలు జరుగుతున్నాయని, ఆ పోరాటాలు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, వ్యవసాయ రంగానికి సబ్సిడీలు కొనసాగించాలని, భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలని, సోమనాథ్ కమిషన్ సిఫార్సు అమలు చేయాలని ఆందోళన చేసిన రైతు సంఘాలపై కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రైతులు అడిగిన సమస్యల్ని పరిష్కారం చేయకుండా ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులతో కాల్పులు, లాఠీ చార్జీలతో ఆందోళన సృష్టించి ఉద్యమాన్ని ఆపివేయాలని ప్రయత్నాలు సాగిస్తున్నారని తెలిపారు. కార్మిక సంఘాలు కలిసి ఇటీవల కాలంలో ఢిల్లీలో జరిగినటువంటి రైతాంగ పోరాటాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పోలీసు వాళ్ళు రైతులపైన రబ్బర్ బుల్లెట్లతో కాల్చి
ఒక రైతు మరణానికి ప్రధానమైన కారకులు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఆ సందర్భంగా జరిగినటువంటి ఒత్తిడి కారణంగా కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి రైతుల మీద చూపించినటువంటి కారణంగా మరో 2 రైతులు మరణించడం జరిగింది. వీళ్ళు గత 2 సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి పండించిన పంటల గిట్టుబాటు ధర కావాలని, వ్యవసాయ రంగానికి సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించాలని, అదేవిధంగా రైతులు రోజు రోజుకి వ్యవసాయం చేసి సంక్షోభంలో కూలిపోయి ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో ఈ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పైన తీసుకెళ్లాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాలపైన ఉందని చెప్పేసి సోమనాథ్ కమిషన్ చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోమనాథ్ కమిషన్లో అమలు చేస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సోమనాథ్ గారికి అవార్డు ప్రకటించి ఆయన యొక్క సిఫార్సులను అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పటికీ రైతులు ఆ యొక్క డిమాండ్లని అమలు చేయమని ఆందోళన కార్యక్రమం చేస్తే రైతు ఉద్యమాలపైన పోలీసులు దమనకాండను కొనసాగించి అనేక మందిని చంపేసి ఆ స్వామినాథ్ కమిషన్ సిఫార్సును అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఇవాళ కొనసాగుతున్న పరిస్థితి కూడా కనపడింది. ఇవాళ నిన్న మొన్న జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి ఘర్షణలకి ప్రధానంగా రేపు 14వ తారీఖున ఢిల్లీలో రామ్లీలా మైదానంలో దేశవ్యాప్తంగా భారతదేశంలో వ్యవసాయ రంగానికి కార్పొరేట్ శక్తులకి ఇవాళ అనేక రాయితీలు ఇస్తూ కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ కష్టపడి వ్యవసాయం చేస్తున్న రైతాంగానికి రాయితీలు తెగదీసేసి వ్యవసాయానికి పంటలు గిట్టుబాటు ధర ఇవ్వకుండా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని రేపు 14వ తారీఖున రామ్లీలా మైదానంలో జరగబోతుంది. వేలాది మంది రైతులు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పాల్గొని ఆ రైతులకి మద్దతిచ్చి భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని కాపాడాలా, కార్పొరేట్ శక్తులు ఈ దేశం నుంచి తరిమేయాలా, WTO ఒప్పందాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని సంఘీభావంతో చేసేటువంటి పోరాట కార్యక్రమాలు అందరూ కూడా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వినుకొండలో రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. ముస్లిం సోదరులు తెల్లవారుజామునే సహరీ చేసి ఉపవాస దీక్షలు ప్రారంభించారు. స్థానిక పెద్ద మసీద్ వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ఉపవాస దీక్షను ప్రారంభించారు. రంజాన్ మాసం ప్రత్యేకతను ముస్లిం మత పెద్దలు వివరించారు. అల్హమ్దులిల్లాహి నహ్మదుహు వ నస్తయీనుహు వ నస్తగ్ఫిరుహు వ నుమిను బిహి వ నతవక్కలు అలైహి వ నఊజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అమాలినా మై యహ్దిహిల్లాహు ఫలా ముజిల్ల లహు వ మై యుజ్లిల్హు ఫలా హాదియ లహు వ నష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు వ నష్హదు అన్నా సయ్యదనా వ సనదనా शफीअना व मौलाना मोहम्मदन अब्दुहु व रसूलहु अम्मा बाद। मेरे मोहतरम भाइयों और बुजुर्ग दोस्तों, मेरे माँ बहनों, हमारे लिए एक मुबारक महीना रमज़ान महीना आज से शुरू हुआ रोज़ा, ये हमारे लिए बहुत बड़ा अजमत वाला कीमत वाला महीना है। इसमें क्या है भाई, हर माँ बहन भी अल्लाह को राज़ी करने के वास्ते हर वक्त इबादत भी करते रहना, जिक्र में रहना और साथ साथ हमें कुरान कलाम को पढ़ते रहना, रोज़ा पाबंदी के साथ रहना। रोज़ा का मानी ये है खाली खाना पीने से मना नहीं, पूरा जिस्मानी रोज़ा रहना, बात करने में भी जुबान से बात करना, आंखों से देखना और कानों से सुनना, जो भी होता है इसमें इबादत होना। इसलिए हमें दुनिया के लाइन से कोई से भी नहीं सका, हमें अल्लाह को राज़ी करने के लिए हर वक्त कुरान पढ़ने वाले बनना। ये देखो भाई, ये कुर्बानी का महीना है, इसको तो कीमत वाला महीना बाकी हमारे इस्लाम में इससे बढ़कर महीना कीमत वाला महीना नहीं। इस वास्ते हर माँ बहन भी ज़्यादा से ज़्यादा हमें तिलावत के अंदर कुरान के और जिक्र के अंदर है हर वक्त भी पाबंदी के साथ रोज़ा रहेंगे। और दूसरे माँ बहनों को भी अगर जो कोई भी रोज़ा भी नहीं तो उनको भी है नहीं, हमें क्या है जी तश्कील करके उनको भी रोज़ा रहने की फिक्र कराना। ये महीना ऐसा बाबरकत महीना है, इस वास्ते हर माँ बहन भी इसके लिए ये करते रहना। इसके अंदर क्या है भाई, ये महीना ये पहला साल के अंदर है, बहुत से लोग है, लेकिन ये रमज़ान महीना अब देखेंगे बहुत से लोग नहीं रहेंगे। इसी तरह आज से साल तक का कौन हता नहीं हता कौन भी बोल सकता नहीं। इस वास्ते भाई हर आदमी भी अल्लाह के ऊपर भरोसा रखो, अल्लाह के ऊपर तवक्कल और तहम्मुल के साथ रहते हुए अपना इबादत करते रहना। ये बहुत बड़ा कीमत वाला महीना, इसलिए हमें हर वक्त भी अल्लाह के पाबंदी के साथ इबादत करने वाले बनना। ముస్లిం సోదరులందరికీ కూడా
12వ తారీఖు నుంచి రంజాన్ ఏదైతే అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ పవిత్ర రంజాన్ ఏదైతే ఉందో ఈ రంజాన్లోనే ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించేటటువంటి ఖురాన్ గ్రంథం అవతరించబడింది. ఈ మాసంలోనే అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశారు. అలాగే అంతేకాకుండా ఈ పవిత్ర ఉపవాసాలు ఏవైతే ఉన్నాయో ఉదయం 5:05 నుండి సాయంత్రం 6:25 వరకు ఈ కఠోరమైనటువంటి ఉపవాసం ఏదైతే ఉందో, ఒక్క ఏ వస్తువు కూడా తాకకుండా, మంచినీళ్లు కూడా లేకుండా కఠోరమైనటువంటి ఉపవాస దీక్షతో కోరుకుంటుండే ఏంటంటే, అల్లాహ్ తాలా ఖురాన్లో చెప్తున్నారు, మీలో భయభక్తులు రావాలి, అలాగే పేదవాడి ఆకలి తాలూకు ఆ యొక్క ఏదైతే అతని సాధక బాధకాలు ఉన్నాయో అవి మీరు గుర్తెరగాలి అని చెప్పి ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ తాలా చెప్తున్నారు. ఈ యొక్క మాసం ఎంతో పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసంలో ఒక పుణ్యం చేస్తే 70 పుణ్యాలు చేసినంత పుణ్యం దేవుడిస్తాడు. అలాగే ఈ మాసంలో ఎక్కువ శాతం దాన ధర్మాలకు విధి దానం అని చెప్పి, జకాత్ అని చెప్పి ఏదైతే ఉందో, ప్రతి ముస్లిం సోదరుడు ఎవరైతే ధనపరంగా ఆర్థికంగా బలంగా ఉన్నారో ఆ ముస్లిం సోదరుడు ఖచ్చితంగా జకాత్ విధిదానం ఏదైతే ఉందో 100కి 2.5 చొప్పున తీసి ఆ దానాన్ని తన సొంత రక్తంలో తన కుటుంబీకుల్లో ఎవరినుంటే ఫస్ట్ వాళ్ళకి సహాయం చేయాలి. లేదు బజార్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి సహాయం చేయాలి. లేదు వాళ్ళల్లో కూడా లేకపోతే ఊర్లో ఎవరైనా ఉంటే చూసి వాళ్ళకి సహాయం చేయాలి. అలాగే బయట నుంచి వచ్చిన వాళ్ళకైనా కానీ సహాయం చేయాలి. పూర్తిగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ యొక్క మాసం ఏదైతే ఉందో రంజాన్ మాసం, ఇది దాన ధర్మాలకు అలాగే పేదల కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడానికి వాళ్ళకు సహాయ సహకారాలు అందించడానికి ఖురాన్ గ్రంథంలో ఈ విధమైనటువంటి ఉపదేశాలు మార్గదర్శకాలు ఈ యొక్క మాసంలో చేయబడి ఉన్నాయి. ఈ మాసంలో ప్రతి ముస్లిం సోదరుడు కూడా ₹1 అల్లా యొక్క బాటలో ఖర్చు పెడితే ₹70 ఖర్చు పెట్టినట్టు పుణ్యం లభిస్తుంది. అలాగే ఇదొక ఏ రకంగా అయితే ప్రతి ఒక్కళ్ళకి ఒక సీజన్ ఉంటుందో, ఇది పుణ్యాలు సంపాదించుకునేటటువంటి సీజన్. అందుకని చెప్పి ప్రతి ముస్లిం సోదరుడు కూడా ఉపవాస దీక్షలు పాటిస్తూ, నమాజ్ చేస్తూ, ఖురాన్ గ్రంథాన్ని పఠిస్తూ, దేవుణ్ణి స్మరించుకుంటూ ఈ విధంగా తన యొక్క కాలాన్ని, ఈ యొక్క రంజాన్ మాసాన్ని మొత్తాన్ని గడించాలని చెప్పి ఆ దేవుడితో కోరుకుంటూ, ఈ మాసం అందరి జీవితాల్లో ఈ రంజాన్ మాసం వెలుగులు నింపాలని, అల్లా దయతో అందరూ కూడా భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ ఉపవాస దీక్షలు పాటించాలని కోరుకుంటున్నాను. 2 రోజుల క్రితం వినుకొండ అంబేద్కర్ నగర్ లో జరిగిన ఒక దుర్సంఘటనలో సర్వం కోల్పోయిన 4 కుటుంబాలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సహాయం అందించారు. అధికార కుటుంబాలకు వంట సామాగ్రి, యుటిలిటీ కిట్, గుడారం వేసుకునేందుకు వీలుగా టార్పాలింగ్ 1 చొప్పున 4 కుటుంబాలకు అందించడం జరిగిందని తెలిపారు. పల్నాడు జిల్లా చైర్మన్ కంజుల జగన్మోహన్ రెడ్డి స్పందించి సహాయాన్ని పంపించారు. కార్యక్రమం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బెల్లంకొండ వెంకటలక్ష్మి ప్రసాద్ మాట్లాడుతూ, వినుకొండలో ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరిగినా రెడ్ క్రాస్ తరపున సహాయం అందించడానికి ఎల్లప్పుడూ ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు. మరి 2 రోజుల క్రితం ఇక్కడ వినుకొండ అంబేద్కర్ నగర్లో అనుకోని జరిగిన ఒక ప్రమాదంలో సర్వం కోల్పోయిన 4 కుటుంబాలకి మరి ఈ రోజున ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి తరఫున కొంత సహాయాన్ని అందించాలని చెప్పని జిల్లా అధికారులకి తెలియజేసిన వెంటనే జిల్లా అధికారులు వెంటనే స్పందించి మన వినుకొండకి ఈ 4 కుటుంబాలకి కూడాను వాళ్ళకి గూడుగా ఒక టార్పాలిన్ బట్ట మరియు వంట సామాగ్రి మరియు కాస్మెటిక్ ఐటమ్ లాంటి పేస్ట్, సబ్బు అన్ని రకాలన్నీ కూడాను ఇప్పించి
వాళ్ళకి ఈ సహాయాన్ని అందించమని చెప్పని ఆదేశించడం జరిగింది. వారి జిల్లా అధికారులు చెప్పిన ఆదేశాల ప్రకారంగాను ఈ 4 కుటుంబాలని మన పులి ఆంజనేయులు, పులి వెంకటేశ్వర్లు, పగిడి వెంకటేశ్వర్లు, పగిడి నారాయణ ఈ 4 కుటుంబాలకు కూడాను మనం ఈ సహాయాన్ని అందించడానికి ఈ రోజున ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులందరూ కూడాను తమ సహకారాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడాను అందరం కూడాను వచ్చి ఈ కార్యక్రమాన్ని వాళ్ళకి చక్కగా అందించినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ విషయంగా గట్టుపల్లి శ్రీనివాస్ గారిని కొద్దిగా 2 మాటలు మాట్లాడాల్సిన. ఇండియన్ రెడ్ క్రాస్ లాంటి సంస్థలు ఉండటం పేద ప్రజలకే కాదు మనందరికీ కూడా చాలా ఉపయోగకరం. చిన్న యాక్సిడెంట్ ఏదో 2 రోజుల క్రితం జరిగింది, దానికి కూడా బెల్లంకొండ ప్రసాద్ గారి అధ్యక్షులయ్యి ఈ సొసైటీ తరఫున ఈ స్పందించడం కూడా కాదు, స్పందించడంలోనే ఈ ఐటమ్ని తెచ్చియడం చాలా గొప్ప విషయం. ఇది ఇట్లాంటి సంస్థలకి సరిపోద్ది. ఇలాంటి సంస్థల్లో మీ అందరం సభ్యులుగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఇలాంటి పేదవాళ్ళని ఆదుకోవడం ఇంకా సంతోషంగా ఉంది. వాళ్ళకి జరిగిన నష్టాన్ని మనం బూడ్చలేం, కానీ వాళ్ళకి తాత్కాలికంగా ట్రీట్మెంట్, ఫస్ట్ ఎయిడ్ లాగా తాత్కాలికమైన ట్రీట్మెంట్ చేయడం మాకు ఆనందంగా ఉంది. దీనికి మా అందరినీ పిలిపించి ఇలాగా మంచి కార్యక్రమం చేపిస్తున్న మన అధ్యక్షులు బెల్లంకొండ ప్రసాద్కి థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వినుకొండ వారి మరి చైర్మన్ గారు బెల్లంకొండ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో 2 రోజుల క్రితం జరిగినటువంటి మరి ఇల్లు కాలిన సంఘటన సందర్భంగా వారికి మరి మన ఇండియన్ రెడ్ క్రాస్ తరపున కాస్మెటిక్స్, టార్పాలిన్ పట్టలు మరియు ఇతర సామాగ్రి కానీ అన్నీ అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎప్పుడు ముందుంటుందని తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు మేము ఉన్నామంటూ చేయూత అందించేవాడు చాలా అవసరం. ఎందుకంటే ఒక మానసిక స్థైర్యం, అలాగే వాళ్ళకి ఆర్థికంగా కూడా తాత్కాలికంగా మనం చేయూతనిచ్చేవాడు అవుతాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం, ముఖ్యంగా కులాలకి మతాలకి అతీతంగా అందరూ మా వాళ్ళు అంటూ మన రెడ్ క్రాస్ వారు చేసే సహాయం మరువలేంది. మరి ఇలాంటి కార్యక్రమాలు మన ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందుకు, అలాగే వారికి చేయూతను అందిస్తున్న మిగతా సభ్యులందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ, మరి తప్పకుండా ఇలాంటి మంచి కార్యక్రమాల్లో మేము అంతా ఉంటాము. మరి మీ అందరికీ కూడా చేయూతనిస్తాము. మీరు మళ్ళీ తిరిగి మీ జీవితాలు మామూలు జీవితాలు రావాలని మేము అంత మనస్ఫూర్తి కోరుతున్నాం. వినుకొండ పట్టణంలోని పురపాలక సంఘం సమావేశ మందిరం నందు అత్యవసర సమావేశంతో పాటు సాధారణ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దస్తగిరి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో 30 అంశాలు ప్రవేశపెట్టగా వాటన్నింటినీ కౌన్సిల్ ఆమోదించింది. కౌన్సిలర్లు పలు సమస్యలను కౌన్సిల్ ముందు ఉంచగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించింది. 12/3/2024 మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. స్థాపన బడ్జెట్ మరియు అత్యవసర సమస్యలు రెండు కూడా కౌన్సిల్ సమక్షంలో మరి అన్ని అంశాలు కూడా ఆమోదం జరిగింది. మరి కౌన్సిల్స్ అందరూ కూడా వారి సందేహాలు మరి వాళ్ళ అడగడం జరిగింది. దానికి మన కమిషనర్ గారు వారి ముందు చేయడం జరిగింది. ఈ సమావేశాన్ని మరి అద్భుతంగా పూర్తి చేసినందుకు కౌన్సిల్ అందరికీ ధన్యవాదాలు. వైఎస్ఆర్ 4వ విడత చెక్లను మున్సిపల్ చైర్పర్సన్ దస్తగిరి షెక్లా లబ్ధిదారులకు అందించారు. స్థానిక జాషువా కళా ప్రాంగణం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె 2050 మంది లబ్ధిదారులకు 3,44,37,500 రూపాయల చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు ఆసరాగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్నారు. అనంతరం పలు అంశాలను వెల్లడించారు. ఆమె వెంట కమిషనర్ కృష్ణవేణి పాల్గొన్నారు. ఇవాళ మన మున్సిపల్ ఆఫీస్లోని జాషువా కళా ప్రాంగణంలో చేయూత కార్యక్రమంలో 45 సంవత్సరాలు నిండిన వాళ్ళకి లబ్ధిదారులకి చేయూత కార్యక్రమం జరిగింది. వాటిలో ప్రతి ఒక్కళ్ళకి 18,750 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ లబ్ధిదారులు వీళ్ళకి ఈ మధ్య వయసులో ప్రతి మహిళకి ఆర్థిక స్వావలంబన ఉండాలి, ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి. వాళ్ళు ఎప్పుడైనా కూడా ప్రేరణ ఇవ్వడం వల్ల ఏదో ఒక చిన్న బిజినెస్ చదువు లేకపోయినా ఏర్పాటు చేసుకొని ఇవాళ రోజుల్లో వాళ్ళు ఇంటికి కూడా ఉపయోగపడుతూ ఆర్థికంగా చేయూతనిస్తారు, ప్రభుత్వం చేయూతనిస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళకి గత 4 ఏళ్ల నుంచి ఇవ్వడం జరుగుతుంది. అలా తీసుకున్న మహిళలు చాలామంది
ఆ డబ్బుని చిన్న చిన్న వ్యాపారాల్లో ఉపయోగించుకొని తర్వాత దానిలో డెవలప్ అయ్యి ఇంకొంచెం డబ్బు చేర్చుకొని కొంచెం పెద్ద పెద్ద వ్యాపారాలు కూడా చూసుకొని బాగా స్థిరపడుతూ ఉన్నారు. బయట కౌంటర్లు కూడా పెట్టున్నాయి. చక్కగా ఒక్కొక్కళ్ళకి వంట పరంగా చేతైన వంట సామాగ్రి, తినుబండారాలు, ఇంకా చేతి వృత్తులు, ఇంకా చీరలు తెచ్చుకొని, ఇంకా మగ్గం వర్కులు ఇవన్నీ చేసుకొని బయట స్టాల్స్ పెట్టారు. చక్కగా అమ్ముతున్నారు. ఒక రకంగా ఆర్థిక స్వేచ్ఛ అనేది ప్రతి మనిషికి ఒక బలమైనది, అస్త్రం లాంటిది. ఆ స్వేచ్ఛ లేనప్పుడు ఎంత బలవంతుడైనా కూడా బలహీనుడైపోతాడు. అటువంటి ఆర్థిక స్వేచ్ఛ ప్రతి అక్క చెల్లెమ్మలకి కల్పించాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి, చదువు దగ్గర నుంచి మొదలుపెట్టి 45 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి ఈ స్వేచ్ఛ కలిగించాలని ఈ పథక రూపకల్పన. దానిలో భాగంగానే మన అక్క చెల్లెమ్మలందరూ చక్కగా వ్యాపారాలు చేసుకొని ఈ వాళ్ళ స్థాయిని పెంచుకుంటా, ఆ స్థాయి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇంట్లో విలువ, బయట విలువ పెరుగుతుంది. ఈ స్థాయిలో అక్క చెల్లెమ్మలందరికీ మనకి మహిళల పట్ల ఎంతో ఆదరణతోటి మహిళా పక్షపాతిగా వ్యవహరిస్తున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కృతజ్ఞత తెలుపుతున్నాము. చిన్నది కాదు, 1 కాదు, 2 కాదు, అల్టిమేట్గా రాజకీయ రంగంలో కూడా 50% రిజర్వేషన్ ఇప్పటి వరకు ఇచ్చింది ఏ ప్రభుత్వము లేదు, ఎవరి ఆలోచనలు కూడా లేవు. అటువంటిది మాకు రిజర్వేషన్లు ఇచ్చి పదవులు కల్పించి దాంతోపాటు మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మా శక్తియుక్తుల్ని అందరికీ ప్రపంచానికి తెలిసేలాగా మా విలువల్ని పెంచి మాకు ఇంత ఆదరణించిన మన ముఖ్యమంత్రి గారికి మేమందరం కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రాబోయే రోజుల్లో ఆయనకి రుణపడి మళ్ళీ మా ప్రభుత్వాన్ని మేము తెచ్చుకొని ఇంకా కొత్తగా మేము డెవలప్ అవ్వడానికి, మా ఊరు, మా వాడ అన్ని డెవలప్ అవ్వడానికి మేము సహకరిస్తాము. ఈ రకంగా అందరు సహకరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వినుకొల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.